తెలుగులో హీరోలకు డైరెక్టర్లకు మాత్రమే కాదు కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మన తెలుగులో ఒక రకంగా చాలా సినిమాలు వాళ్ళ వలన కూడా ఫేమస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమాలలో మగ క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చి చూస్తే ఆడవాళ్లకు కొంచెం గిరాకీ తక్కువనే చెప్పాలి. అలాంటి మన తెలుగు సినిమాల్లో కూడా తన మాటలతో కామెడీ టైమింగ్ తో జనాదరణ పొంది మంచి పేరు తెచ్చుకుంది నటి హేమ. ఈమె ఒక నటిగానే కాదు కొన్ని వివాదాల వలన కూడా మంచి ఫేమస్ అయింది. సినిమా అవకాశాలు కొంచెం తగ్గడంతో రాజకీయాల వైపు కూడా అడుగులు వేసింది. ఇకపోతే ఇప్పుడు ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయనేది వాస్తవం. దాని గురించి మాట్లాడుతూ, మీకు పూరి జగన్నాథ్ బాగా దగ్గరవాడు కదా, మీ ఫ్యామిలీలో ఒక సభ్యుడు లాంటివాడు, మరి ఆయన కూడా మీకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని అడిగితే, నాకు వాడు అన్నయ్య లాంటివాడు, నాకు ఇవ్వకపోవడానికి కారణాలంటూ ఏమీ లేవు, వాడికి నేను ఇంకా అక్క వదిన పాత్రలు చేయాలనే వాడి కోరిక, నేను అమ్మగా చేస్తే వాడు చూడలేడు, అందుకే వాడి సినిమాల్లో నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు, నేను బాగా బిజీగా ఉన్నప్పుడు కూడా వాడు నాకు అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పింది. సినిమా ఆడవాళ్లపై చాలా విమర్శలు వస్తున్నాయి. దానిపై అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు, ఏమంటే మీకు సినిమా వాళ్ళు ఒక్కరే కనిపిస్తారా, మిగతా రంగాల్లో లేదా అని తిరిగి ప్రశ్న వేసింది. ఒకప్పుడు మీరు అనుకునే ఆ బంధాలు సంబంధాలు చెడు అలవాట్లు ఉండేవి, కానీ ఇప్పుడు అంతా చదువుకున్న డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వస్తున్నారు. అయినా ఇప్పుడు వాళ్ళు ఇష్టపడే సంబంధాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, దానివల్ల వచ్చిన సమస్య ఏంటండి అని ప్రశ్నించింది. అయినా ప్రపంచమంతా సెక్స్ చుట్టూ డబ్బు చుట్టూనే కదా తిరుగుతాయి, మన జాతి బుద్ధులే అంతా అంటూ చురగ వేసింది. మీకు సినిమా ఆఫర్లు లేవు కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటున్నారు అని అడిగితే, నాకు జనాలకు సేవ చేయాలనిపిస్తుంది, అందుకే వస్తున్నా, నేను ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాను, నా సినిమాలు నాకు ఎప్పుడు ఉంటాయి, మీడియా దీన్ని వేరే కోణంలో చూపించి నాకు కులగజ్జనో లేక ఫైర్ బ్రాండ్ అనో ప్రచారం చేస్తోంది, అది సరైన పద్ధతి కాదు అని కోపం తెచ్చుకుంది హేమ. చివరిగా ఒక మాట, ఎవరు నన్ను ఆంటీ అని పిలవకండి, నాకు ఇంకా వదిన అక్క పాత్రలు చేసే వయసు ఉంది అని అంటుంది. నేను ఇప్పుడు అప్పుడే తల్లి పాత్రలు చేయదలుచుకోలేదు అని కూడా తేల్చేసింది.